శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నైట్ లైట్స్లో ఫుల్ ఆఫ్ ప్యాసింజర్స్తో ఉన్న 4 ఎయిర్క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇంతలో వాళ్ళు ల్యాండింగ్ కోసం స్పీడ్గా వస్తున్న ఇంకో ఫ్లైట్ని నోటీస్ చేశారు. ఆ ఫ్లైట్ ల్యాండింగ్ కోసం ఏటీసీ పర్మిషన్స్ అడుగుతారు అండ్ ఏటీసీ పర్మిషన్స్ కూడా ఇచ్చేస్తారు. 4 పైలట్స్ కూడా ఆ ఫ్లైట్ దగ్గరికి వచ్చాక తన నార్మల్ రన్వేలో అలైన్ అయిపోతుంది అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు ఆ ఫ్లైట్ రన్వే సైడ్కి కాదు, వీళ్ళున్న సైడ్ ల్యాండింగ్కి వస్తుంది. హలో పీపుల్, వెల్కమ్ టు టేల్స్ ఆఫ్ తరుణ్. ఈ ఇన్సిడెంట్ 7 జూలై 2017లో ఎయిర్ కెనడా ఫ్లైట్ ACA 759 టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 135 ప్యాసింజర్స్ అండ్ 5 క్రూ మెంబర్స్తో టేక్ ఆఫ్ అవుతుంది. అండ్ ఇది 5 hours 30 minutesలో శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలి. 2 ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ కూడా శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో చాలా టైం సక్సెస్ఫుల్ ల్యాండింగ్ చేశారు. కానీ ఈరోజు వీళ్ళకి ముందులా నార్మల్ ల్యాండింగ్ డే అయితే కాదు. అండ్ ఆ ఇన్సిడెంట్ ఏవియేషన్ హిస్టరీలోనే ఒక కొత్త ఎగ్జాంపుల్ సెట్ చేసింది. జర్నీ అంతా నార్మల్గా అయిపోయింది అండ్ 759 శాన్ ఫ్రాన్సిస్కో దగ్గరికి వచ్చి ల్యాండింగ్ కోసం వాళ్ళ పొజిషన్ ఆల్టిట్యూడ్కి రీచ్ అయ్యి ఎయిర్ కంట్రోల్ టవర్ పర్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో టోటల్ 4 రన్వేస్ ఉన్నాయి అండ్ అట్ ఏ టైం ఓన్లీ 2 మాత్రమే ఆపరేట్ చేయగలరు. ఇఫ్ విండ్ డైరెక్షన్ సౌత్ నుంచి వస్తే ఈ 2 రన్వేస్ ల్యాండింగ్కి ఆర్ టేక్ ఆఫ్ కోసం ఓపెన్ చేస్తారు. ఇన్ కేస్ విండ్ వెస్ట్ నుంచి వస్తే ఈ 2 రన్వేస్ యూజ్ చేస్తారు. అండ్ ఇది మనందరికీ తెలిసిన విషయమే దట్ ఫ్లైట్ని విండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో టేక్ ఆఫ్ ఆర్ ల్యాండ్ చేస్తారు. ఈరోజు విండ్ వెస్ట్ డైరెక్షన్ నుంచి వస్తుంది అండ్ ఈ 2 రన్వేస్ని యూజ్ చేయాలి. అండ్ వీటిని 28L ఇంకా 28R అంటారు, అంటే 28 లెఫ్ట్ అండ్ రైట్. ఇప్పటి వరకు అంతా నార్మల్గానే ఉంది, కానీ స్లోగా అంతా అబ్నార్మల్ అవుతుంది. రన్వే 28L మెయింటెనెన్స్ కోసం క్లోజ్ చేసి ఉంచారు అండ్ దీనివల్ల ఆ రన్వే లైట్స్ కూడా ఆఫ్లో ఉన్నాయి. కంట్రోల్ టవర్ ఎయిర్ కెనడా 759ని రన్వే 28Rలో ల్యాండ్ అవ్వమని పర్మిషన్ ఇచ్చారు. పైలట్స్ ముందు కూడా ఈ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్స్ చేశారు. సో వాళ్ళు రన్వేలో 2 ప్యారలల్ లైట్స్ కనిపిస్తాయి అండ్ వాటిలో రైట్ సైడ్లో ఉన్న రన్వేలో వీళ్ళు ల్యాండ్ అవ్వాలనుకుంటారు. అండ్ ఇదే వీళ్ళు చేసిన ఫస్ట్ మిస్టేక్. ఈ 2 రన్వే సైడ్ కూడా 2 ట్యాక్సీవేస్ ఉన్నాయి అండ్ వీటిని గ్రీన్ కలర్లో మార్క్ చేసి ఉంచారు. టెర్మినల్ నుంచి ప్యాసింజర్స్ అండ్ లోడ్ అయ్యాక ఫ్లైట్స్ ఈ ట్యాక్సీవే నుంచే రన్వేకి వస్తాయి. కానీ నైట్ లో లైట్ విజిబిలిటీ వల్ల ఎయిర్ కెనడా 759 పైలట్స్ ట్యాక్సీవే లైట్స్ని 28R అనుకుంటారు అండ్ అసలైన 28R లైట్స్ని 28L అనుకుంటారు. కానీ దీనివల్ల అవుతున్న డేంజర్ పైలట్స్కి ఇప్పటికి కూడా తెలీదు. రైట్ సైడ్ ట్యాక్సీవేలో ఆల్రెడీ 4 ఫుల్లీ లోడెడ్ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ కోసం రెడీగా ఉన్నాయి. ఇందులో 3 యునైటెడ్ 1 ఎయిర్లైన్స్ ఫ్లైట్ అండ్ ఒక ఫిలిప్పైన్స్ ఎయిర్లైన్ ఫ్లైట్. ఈ 4ట్లో 1000 కన్నా ఎక్కువ ప్యాసింజర్స్ ఉన్నారు అండ్ ఫుల్ ఆఫ్ ఫ్యూల్తో లోడ్ అయి ఉన్నాయి. రన్వే 28R అండ్ ట్యాక్సీవేకి మధ్యన ఓన్లీ 100 meters ఆఫ్ డిస్టెన్స్ ఉంది. ఎయిర్ కెనడా 759 ట్యాక్సీవేలో అలైన్ అవుతున్న విషయం దూరంగా ఉండే కంట్రోల్ టవర్ నుంచి మానిటర్ చేస్తూ ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అవుతుందో చూడడం ఇంపాసిబుల్ టాస్క్. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే రన్వే మెయింటెనెన్స్తో క్లోజ్ చేయడం ఒక నార్మల్ విషయం, కానీ ఈ విషయం ఎయిర్ కెనడా ఫ్లైట్లో ఉన్న పైలట్స్కి ఎందుకు తెలీదు? రన్వే 28L క్లోజ్ అయి ఉంది అని ఇన్ఫర్మేషన్ నో టైమ్స్లో మెన్షన్ చేసి ఉంది. నో టైమ్స్ అంటే నోటీస్ టు ఎయిర్ మిషన్స్. ఇందులో ఫ్లైట్ టేక్ ఆఫ్ నుంచి ల్యాండింగ్ వరకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. కానీ రియాలిటీలో అవన్నీ చదివి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని నోటీస్ చేయడం కొంచెం కష్టమైంది. బట్ అది చదవకపోవడం వల్ల 28L క్లోజ్ అయి ఉందన్న విషయం పైలట్స్కి తెలీదు. ఇంకా ఇది వీళ్ళు చేసిన సెకండ్ మిస్టేక్. ఎయిర్ కెనడా స్పీడ్గా ట్యాక్సీవే అంటే వాళ్ళ వ్యూలో రన్వే సైడ్కి వెళ్తుంది. కంట్రోల్ టవర్ విజువల్ అప్రోచ్ బట్టి వాళ్ళకి ల్యాండింగ్ పర్మిషన్ ఇచ్చారు అండ్ దీని మీనింగ్ పైలట్ మాన్యువల్గా రన్వే లైట్స్ చూసుకొని ల్యాండ్ చేయాలి. అండ్ వెదర్ నార్మల్గా ఉంటే ఈ విజువల్ అప్రోచ్ ల్యాండింగ్కి పర్మిషన్ ఇస్తారు. కానీ ముందు కూడా ఈ విజువల్ అప్రోచ్ వల్ల పైలట్స్ సేఫ్ ల్యాండింగ్ పర్ఫామ్ చేయలేకపోయారు అండ్ చాలా యాక్సిడెంట్ అయ్యాయి. దీనివల్ల విజువల్ అప్రోచ్ ఉన్నా సరే ల్యాండింగ్ కోసం పైలట్స్ ఇన్స్ట్రుమెంట్ గైడెన్స్ సిస్టమ్ హెల్ప్ తీసుకుంటారు. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్ గైడెన్స్ సిస్టమ్ ఎండ్ వరకు పైలట్స్ కరెక్ట్ రన్వే మీద ల్యాండ్ అవుతున్నారో లేదో చెప్తుంది. ఈ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి అందులో రన్వే నెంబర్ యాడ్ చేయాలి. కానీ ఈ రోజున్న మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్స్లో ఆటోమేటిక్గా గైడెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది. కానీ ఎయిర్బస్ A320కి ఈ గైడెన్స్ సిస్టమ్ మాన్యువల్గా యాక్టివేట్ చేయాలి. కానీ పైలట్స్ ఇది కూడా చేయలేదు. అండ్ ఇది పైలట్స్ చేసిన థర్డ్ మిస్టేక్. ఎయిర్ కెనడా 759 పైలట్స్ చేసిన 3 మిస్టేక్స్ మనం పాయింట్అవుట్ చేశాం. కానీ రన్వే మీద ఉన్న ఆ 4 ఫ్లైట్స్ ఎయిర్ కెనడా వాళ్ళ వైపు రావడం చూస్తున్నారు, కానీ ఎవ్వరూ కంట్రోల్ టవర్కి ఇన్ఫార్మ్ చేయడం లేదు.
దీనికి రీజన్ శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ విజువల్ అప్రోచ్ ల్యాండింగ్ చేయాలంటే ఫ్లైట్ రన్వే కొంచెం రైట్ సైడ్ నుంచి రావాలి. ఎందుకంటే 24 hours స్ట్రైట్గా వస్తే ఫ్లైట్కి ఫోస్టర్ సిటీ మీద నుంచి రావాలి. కానీ నాయిస్ పొల్యూషన్ అవ్వకూడదు అని ఫ్లైట్స్ రన్వేకి రైట్ సైడ్ నుంచి వస్తాయి. అండ్ ఈ రీజన్తో ఇది ఒక నార్మల్ విషయం అనుకున్న ఆ 4 పైలట్స్ కంట్రోల్ టవర్కి ఇన్ఫార్మ్ చేయలేదు. కానీ ఇంకా క్లోజ్ అవుతున్న కొద్దీ కెనేడియన్ ఫ్లైట్ రన్వేతో అలైన్ అవ్వకపోవడం అబ్జర్వ్ చేసిన ఫిలిపైన్స్ పైలట్ తన ల్యాండింగ్ లైట్స్ని ఆన్ చేశారు. సో దట్ వస్తున్న ఫ్లైట్కి ఇక్కడ ఆల్రెడీ ఇంకో ఫ్లైట్ ఉంది అని తెలుస్తుంది. అండ్ ఎయిర్ కెనడా 759 పైలట్స్కి వాళ్ళు 28 hour అనుకుంటున్న ట్యాక్సీవే మీద కొన్ని ఇండికేషన్ లైట్స్ కనిపించాయి. అండ్ ఇద్దరు పైలట్స్కి ఇది అన్సేఫ్ అనిపించి కంట్రోల్ టవర్కి ఇలా మెసేజ్ చేశారు. And tower, just want to confirm this Canada 759 lights on the runway there. Runway mid-land. కంట్రోల్ టవర్ వీళ్ళకి వెంటనే 28 hour మీద ఎవరూ లేరు, అది ఎంటీగానే ఉంది, యు ఆర్ గుడ్ టు గో అనే కన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. కానీ ఇక్కడ కూడా కంట్రోల్ టవర్కి అర్థం కాలేదు దట్ వాళ్ళు ట్యాక్సీ వేని 28 hour అనుకుంటున్నారని. నార్మల్గా ఈ సిచ్యువేషన్ కోసం ఇంకో కంట్రోలర్ కూడా ఉంటాడు, కానీ అది రాత్రి అవ్వడం వల్ల ఎక్కువ ట్రాఫిక్ ఉండదు అని ఓన్లీ సింగిల్ కంట్రోలర్ ఇవన్నీ మేనేజ్ చేస్తూ షిఫ్ట్లో ఉన్నాడు. లక్కీలీ వెయిటింగ్ లైన్లో ఉన్న పైలట్స్ ఎయిర్ కెనడా అండ్ కంట్రోల్ టవర్ మధ్యన అవుతున్న ఈ కన్వర్జేషన్ విన్నారు. కానీ ఇంత క్లోజ్ టు ల్యాండ్ అయిన తర్వాత కూడా ఎయిర్ కెనడా రన్వేతో ఎందుకు అలైన్ అవ్వలేదు అని అనుకుంటారు. ఇంకా ఫ్యూ సెకండ్స్ తర్వాత వాళ్ళ చావు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎయిర్ కెనడా రన్వే సైడ్ కాదు ట్యాక్సీవే సైడ్ ల్యాండింగ్కి వస్తుందని పైలట్స్కి అర్థమవుతుంది. వెంటనే ఫస్ట్ లైన్లో ఉన్న యుఎస్ ఎయిర్లైన్ పైలట్ తన కాల్ సైన్ మెన్షన్ చేయకుండా కంట్రోల్ టవర్కి ఇలా మెసేజ్ చేశాడు. దీని వెంటనే కంట్రోల్ టవర్ ఎయిర్ కెనడాకి గో అరౌండ్ అని మెసేజ్ చేశారు. ఈ మెసేజ్ రిసీవ్ అయ్యేసరికి ఎయిర్ కెనడా లైన్లో ఉన్న థర్డ్ ఫ్లైట్కి ఫ్యూ మీటర్స్ ఆల్టిట్యూడ్లో ఉన్నారు. కానీ లక్కీలీ పైలట్ రియాక్ట్ అయ్యి వెంటనే లీవర్ని పైకి డ్రాగ్ చేసి ఆల్టిట్యూడ్ గెయిన్ చేశారు. ఇఫ్ ఇంకొక సెకండ్ లేట్ అయినా కూడా ఆ రోజు ఏవియేషన్ హిస్టరీలో చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. థౌజండ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ పార్క్డ్ ప్లేన్స్లో ఉన్నారు అండ్ 135 ఎయిర్ కెనడాలో. అండ్ ఇవి అన్నీ కూడా ఫుల్ ఆఫ్ ఫ్యూల్తో ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ కేసు ఫుల్ ఇన్వెస్టిగేషన్లో ఎయిర్ కెనడా 759 పైలట్స్ మిస్టేక్ అని ప్రూవ్ అయింది. వాళ్ళు ఇన్స్ట్రుమెంటల్ గైడెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేయలేదు అండ్ నోటమ్స్లో మెన్షన్ చేసిన నోట్ని నెగ్లెక్ట్ చేశారు. ఇదే కాకుండా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ కోసం స్పెషల్ రూల్స్ కూడా డిజైన్ చేశారు. ఇందులో ఒక రన్వే క్లోజ్ అయి ఉంటే విజువల్ అప్రోచ్ కూడా ఇవ్వకూడదు. అండ్ ఆఫ్ పీక్ అవర్స్లో కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో పాటు గ్రౌండ్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా మ్యాండేటరీ చేసేశారు. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.